దేశ నిర్మాణం కోసం బయలుదేరినాం. దేశ నిర్మాణంలో ఇలాంటి కళలను ఎన్నో చాలా మందిని కాపాడుకోవాలని ఉంది. ఎందుకంటే అంబేద్కర్ చూపిన బాట, ఆ సంవిధానం చూపించిన బాట. కాబట్టి ఈరోజు ఇక్కడ ఖానామైట్ విలేజ్లో ఈ పిల్లలకి విద్య అందట్లేదు, ఈ స్కూల్లో అడ్మిషన్ జరగట్లేదు, అట్లీస్ట్ గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ జరగట్లేదు. అందుకోసము ఉద్యమంలాగా సైనికుల్లాగా మనం అందరం సమాజ నిర్మాణం కోసం బయలుదేరినప్పుడు ఇలాంటి కళల్ని కాపాడుకుంటే రేపు మన దేశ భవిష్యత్తు ఉంటుంది. అదే అంబేద్కర్ చూపిన బాటలో, మహాత్మా గాంధీ చూపిన బాటలో, జ్యోతిబా పూలే చూపించిన బాటలో పనిచేయాలని, మరింత ఉత్సాహంగా పనిచేయాలని మాదాపూర్ డివిజన్ యువతకి ప్రతి ఒక్కరికి నా అప్పీల్. ఇలాంటి కళలు ఎక్కడున్నా కాపాడుకోవాలి. ఈ కళలు విద్య, వైద్యం అందుబాటులో తీసుకురావాలి. వీళ్ళు పేదరికంలో ఉంటే మనం ఏదో సుఖంగా ఉన్నామని కాదు, వీళ్ళ పేదరికానికి కూడా ఎవరో రీజన్ ఉండి ఉంటారు. ఆ పేదరికం నుంచి వీళ్ళకి లేపాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రతి ఒక్క యూత్ని, ప్రతి ఒక్క సొసైటీ, మన సొసైటీలో ఉన్న వృద్ధుల నుంచి పిల్లల వరకు, మహిళల వరకు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కావచ్చు, ఎనీ ఎంప్లాయీ, పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ కావచ్చు, మీ చేతనైనంత వరకు ఈ ఉద్యమానికి సపోర్ట్ చేయండి. మాదాపూర్ డివిజన్లో నా పేరు నగేష్. మా టీం ఉంది. ఇక్కడ డాలీ మేడం గారు ఉన్నారు, ప్రసాద్ గారు ఉన్నారు, ప్రేమ్ స్వామి గారు ఉన్నారు, స్వామి పేరు మర్చిపోయాను, చక్రీ స్వామి గారు ఉన్నారు. మేమందరము వీళ్ళకి విద్య కోసము స్కూల్లో జాయిన్ చేయించబోతున్నాము. దట్ ఈజ్ మండే, సోమవారం రోజు. ఎందుకంటే తోటి పౌరుడిగా మాకు స్ఫూర్తిదాయకమైన గాంధీ, మహాత్మా గాంధీ కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, జ్యోతిబా పూలే కావచ్చు, సమాజ నిర్మాణం చేయాలంటే వీళ్ళందరినీ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.